బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. కాంగ్రెసు తన దైన శైలిలో వెళ్తుందనే దానికి ఇదే నిదర్శనం. కర్ణాటకలో ఫిబ్రవరి 19న ఒక కొత్త బిల్లును తెచ్చిపెట్టింది. అదే జిజియా పన్ను. కేవలం దక్షిణ భారతదేశంలో కర్ణాటక ఒక ఉన్నతమైన హిందూ స్థానం. అక్కడ దరిదాపుగా 35,000 పైన హిందూ దేవాలయాలు ఉన్నాయి. హిందూ దేవాలయాలకి ఆర్టికల్ 19 ప్రకారంగా హిందూ దేవాలయాల నుండి ₹1,00,00,000 పై చిలుకు ఉన్నదానికి 10% హిందూ దేవాలయాలకి దేవాదాయం ట్రస్ట్కి చెల్లించాలి. అది 50 లక్షలు పై చిలుకు ఉన్నవారు 5% చెల్లించాలి అంటూ ఓ చట్టం తీసుకొచ్చారు. ఈ డబ్బుని ఎవరికి ఉపయోగిస్తున్నారు? మహమ్మదీల గోళ్ళకి, మహమ్మదీల పిల్లలకు, మైనారిటీలకు, మళ్ళీ ఇంకా చూడాలంటే చర్చి గోడలకు, రోడ్లకు. ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా మన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కొంత అమౌంట్ని కొన్ని చర్చీలు సంబంధించిన వారు వచ్చి, అయ్యా మేము చర్చి కడుతున్నాం, మా చర్చి గోడకు డబ్బులు కావాలంటే మన హిందూ దేవస్థానం నుండి వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎండోమెంట్, మనకి దానికి ఒక పేరు ఉంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చి ఆ చర్చి గోడ నిలబెట్టడానికి అవకాశం ఇచ్చారు. ఇది కులం మత రహితంగా సమాజానికి ఏ దేవుడైనా దేవుడే అని, ఈ దేవుడైతే ఆ దేవుడికి ఖర్చు పెట్టవచ్చు అని ఖర్చు పెట్టారా, లేక ఓట్ల రాజకీయమా? ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా హిందూ దేవాలయం తిరుపతి నుండి తీసుకొచ్చి డబ్బుని చర్చీలకు అభివృద్ధికి, చర్చీలు పాస్టర్లకి, చర్చీలు వాళ్ళకి వీళ్ళకి, మన వర్క్ బోర్డు మసీదులు అభివృద్ధికి, వాటికి వీటికి, వాళ్ళ పిల్లల చదువులకి వాటికి ఇస్తున్నారు. మనం గతంలో చెప్పుకున్నాం ఆర్టికల్ 30 ప్రకారంగా హిందువులకు ఏ సౌకర్యం లేదు, మన మతం గురించి మనం ప్రచారం చేసుకోకూడదు, కానీ ముస్లింలు, క్రైస్తవులు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, వాళ్ళ మతంలోనే వాళ్ళు బోధన చేసుకోవచ్చు, వాళ్ళ భాషల్లోనే వాళ్ళు చదువులు చెప్పొచ్చు, వాళ్ళ మందిరాలని డెవలప్ చేయడానికి, వాళ్ళ మతాన్ని డెవలప్ చేసుకునేందుకు వాళ్ళకి చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. మొన్న హిందువులు ఒక గ్లోబల్ ట్రస్ట్ పెట్టారు తిరుపతి ప్రాంతంలో. అక్కడ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని తెలుసుకొని సుమారు ఎన్ని దేవస్థానాలు ఉన్నాయి, ఎన్ని చర్చీలు ఉన్నాయి తిరుపతిలో అంటే, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మాది కాదు, మీరు అర్బన్ డెవలప్మెంట్కి వెళ్ళండి, అర్బన్ డెవలప్మెంట్ చెప్తాది అన్నారు. అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు 75 చర్చీలు ఉన్నాయి అని చెప్పారు. ఇది ఎప్పుడు జరిగింది? 2019లో జరిగింది. 75 చర్చీలు ఉన్నాయి అని చెప్పారు. 75 చర్చీలకి మరి వీటికి ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా? కలెక్టరేట్ని అడగండి అన్నారు. కలెక్టరేట్ వాళ్ళు ఏం చెప్పారు? దీనికి ఎటువంటి పర్మిషన్లు లేవు అన్నారు. మరి కలెక్టరేట్ ఉత్తర్వు జారీ చేసింది 2021లో, ఆ చర్చీల్ని తక్షణమే తొలగించేయండి అని. మరి ఇప్పటి వరకు కూడా ఆ చర్చీలను తొలగించలేదు. అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఆర్టికల్ 25, ఈ ఆర్టికల్ 25 ఏంటంటే, అన్ని మతస్థులు
వచ్చి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పని చేయొచ్చు. హిందూ మనోగతాలు, హిందూ వ్యవహారాలు ఇవన్నీ తెలియకపోయినా, వారి పూజా విధానం తెలియకపోయినా వారు వచ్చి ఈ హిందూ ఎండోమెంట్లో ఈ ఆర్టికల్ 25 ప్రకారంగా మీరు హిందూ దేవస్థానాల్లో అన్య మతస్థులు పనిచేయచ్చు. కానీ మీరు వెళ్ళి ఒక వర్క్ బోర్డులో పనిచేస్తామంటే హిందూగా వెళ్ళి తీసుకోరు మిమ్మల్ని. ఒక చర్చికి మీరు వెళ్ళి చేస్తామంటే తీసుకోరు. వాలంటరీగా చేయటానికి కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళే. కానీ హిందువులకు మాత్రం ఎటువంటి సిద్ధాంతాలు కానీ ఎటువంటివి లేవు. సిద్ధాంతాలకే పెట్టిన పేరు హిందువులు. కానీ హిందూ దేశంలో హిందువులు కరువైంది. ఒక పక్క బీజేపీ కర్ణాటక అసెంబ్లీలో రచ్చ చేస్తుంది. బీజేపీకి కేవలం 202 సీట్లకి కేవలం 70-80 సీట్లు మాత్రమే ఉన్నాయి. అయితే కాంగ్రెస్కి 130 సీట్లు ఉండడంతో కాంగ్రెసు ఈ బిల్లుని అక్కడ మేజువాణి ఓటుతో తప్పట్లు కొట్టి బిల్లును ఆమోదం పరిచేశారు. మరి ఇంకేంటి అయిపోయినట్టేగా బిల్లు అవలా. ఎమ్మెల్సీ ఉందిగా, మండల పరిషత్తులో 75 సీట్లు ఉంటాయి. 75 సీట్లు కాంగ్రెస్కి 30 ఉన్నాయి, బీజేపీకి 44-45. అక్కడ స్పీకర్ కూడా బీజేపీయే. దాంతో అక్కడ బిల్లు పాస్ అవ్వలా. బిల్లు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు. ఈ బిల్లు ఆమోదించబడదు. హిందూ దేవస్థానాలకు సంబంధించిన డబ్బుని తీసుకెళ్ళి అన్యాక్రాంతంగా అవసరం లేని వారికి ఖర్చు పెట్టడం ఇది తగదు అంటూ బీజేపీ వెనక్కి పంపించింది. అయితే ఆంధ్రాలో కూడా జరిగింది ఒక విషయంలో. టీడీపీ బలంతో లోక్సభలో అసెంబ్లీలో ఉంది బలం వైసీపీకి. అక్కడ దీంట్లో బలం లేదని ఎమ్మెల్సీ దగ్గర మండల పరిషత్లో లేపడంతో బిల్లు వెనక్కి వెళ్ళింది, 3 రాజధానుల బిల్లు. అదేవిధంగా తర్వాత దాన్ని దొడ్డిదారిని తీసుకొచ్చి మళ్ళీ పాస్ చేయడానికి ప్రయత్నం చేసి అది చేసి కోర్టుకు వెళ్ళి అది చేశారు. అలాగే ఇప్పుడు ఈ హిందువులు బిల్లును కూడా ఈ జిజియా పన్నుని వేయటానికి కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ ఎత్తుగళ్ళు చేస్తుంది. ఇది ఎంతవరకు సబబో కానీ దీనిపైన ప్రజా చైతన్యం వచ్చి హిందూ హక్కుల్ని హరించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన కామెంట్లను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక నొక్కండి, సబ్స్క్రైబ్ అయిపోతారు. మేము పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది, మాకు ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.